స్వర్ణాంధ్ర లక్ష్యం స్వచ్ఛాంధ్ర దిశగా మంత్రాలయం నియోజకవర్గం అడుగులు వేస్తోంది. పెదకడుబూరు మండలం చిన్నతుమ్మలం గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో కలిసి స్వయంగా పరిశుభ్రత పనుల్లో పాల్గొని అవగాహన కల్పించారు. అనంతరం ప్రజలతో కలిసి జల సంరక్షణపై ప్రతిజ్ఞ చేశారు. నీటిని కాపాడితేనే మన భవిష్యత్తు బలపడుతుంది అని పేర్కొన్న ఆయన జల సంరక్షణ ప్రతి ఇంటి నుంచి ప్రారంభించి ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు. చెరువుల పూడికతీత, కాలువల శుభ్రత మరియు భూగర్భ జలాల పెంపు వంటి అంశాలపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలో చెరువు కట్టుపై జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు రమాకాంత్ రెడ్డి గారికి, బసంతోటి ఈరన్న గారికి, ఈ గారు శైలేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా సురేష్ నాయుడు, నరసప్ప, అజనయ్య, అదేవిధంగా నారాయణ, పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ప్రతిదీ కూడా దూరదృష్టితో ఆలోచించే నాయకుడు. అదే ఉద్దేశంతోనే గ్రామాలు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రతి గ్రామాన్ని నీట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మొన్నటి వరకు గ్రామాల్లో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ చెరువు కట్టలపైన కూడా నీట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ జంగిల్ క్లియరెన్స్కి మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మండలంలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అన్నీ ఈ కంప చెట్లన్నీ తీసి నీట్గా ఉంచుకునే బాధ్యత మనందరిపై ఉంది. అదేవిధంగా మొన్ననే చేపట్టిన కార్యక్రమం జలధార జలహారతి కార్యక్రమంలో 44 చెరువులు కూడా మన కుంటలు చెరువులు కలిపి 44 గుర్తించడం జరిగింది. అందులో కొన్ని చెక్ డ్యాములు కూడా అదనంగా ఎస్టిమేట్లు కూడా వేసి పంపడం జరిగింది. తొందరలో అవన్నీ కూడా శాంక్షన్ అయ్యి వస్తాయి. అవన్నీ కూడా మళ్ళా తొందరలో భూమి పూజ కానీ లేదా పని కంప్లీట్ అయిన తర్వాత జలహారతి అని జలాలు మనం నింపుకొని హారతి ఇచ్చే కార్యక్రమం కూడా త్వరలో చేపడతాం. ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో చూసాం, అప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి. మొన్న 5 సంవత్సరాలు మాత్రం పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేసి మూలన పడేసిన ఈ కార్యక్రమం మళ్ళా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం ముందుకు తీసుకొచ్చి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి మనందరూ కూడా ముఖ్యమంత్రి గారు సహాయం చేస్తున్నట్టు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా బాగా చేసుకుంటూ, అదేవిధంగా ముఖ్య ఉద్దేశం చిన్నది, గ్రామాల్లో ఉన్నటువంటి మిద్దెపై నుండి పడిన నీటిని కూడా మన ముఖ్యమంత్రి గారు ఆ ఎన్ఆర్జీఎస్ ద్వారా 4 అడుగులు పిట్టు కొట్టి మన ఇంటి ముందే, మన డోన్ ఎక్కడైతే పారుతుందో ఆ ఇంటి ముందే నీటిని ఆ గుంతలోకి వేసేదానికి మీరెవరూ ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అది ఎన్ఆర్జీఎస్ ద్వారానే 4x4 అలాగే మన గౌరవ డీసీ ప్రెసిడెంట్ రమాకాంత్ రెడ్డి అన్నగారికి, మా డబ్ల్యూ ప్రెసిడెంట్ నారాయణ గారికి, మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి మన సురేష్ అన్న గారికి, మా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మిగతా డిపార్ట్మెంట్ వారికి, మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శైలేశ్వర రెడ్డి సార్కి, మా ఈరన్న గారికి, అందరికీ మా యొక్క నమస్కారాలు. మరి ఈ యొక్క కార్యక్రమం అందరికీ నమస్కారాలు. మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మరి అందరూ పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి మరి ప్రతి ఒక్కరు ఆహ్వానించడం జరిగినది. మరి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతిజ్ఞ ఉంటుంది. ఒకే ప్రతిజ్ఞ వరకే కాకుండా మనం ఇక్కడ చేసినటువంటి ప్రతిజ్ఞ
మన ఊర్లో కానీ మన ఇంటి చుట్టుపక్కల కానీ ప్రతి ఒక్క పరిసరాలు అంటే పరిశుభ్రంగా ఉండాలా అనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ప్రవేశపెట్టడం జరిగింది. మరి ప్రతి ఒక్కరి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయించాలని కోరుచున్నాం. మరి ఈ నిమిషంలో మన గౌరవ మండల పార్టీ అధ్యక్షుడు అండి సురేష్ గారు సాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ ప్రయాణం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. కూర్చొని మళ్ళీ టెక్నికల్ సాంక్షన్ ఏమి ప్రెషర్ పెట్టారు 2 కోట్లు మనకి వస్తే మన దగ్గర ఏమేమి పెండింగ్ ఉన్నాయో మీరు ఉండే లోపల మా చెరువు